హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద విక్కీని ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు అన్న దివ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విక్కీ వాళ్ళ చెల్లెలు అయితే ఇంట్లో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటుంది. అలా ఆడుతున్న టైంలోనే బాల్ వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటోకి తగులుతుంది. ఆ ఫోటో పగిలి కింద పడిపోతుంది. అది చూసిన విక్కీ చాలా ఎమోషనల్ అవుతూ అమ్మ అమ్మ అనుకుంటూ వస్తాడు. కింద పడ్డ ఫోటోని పైకి తీస్తాడు. ఆ ఫోటో గ్లాస్ పగిలిపోయి ఉంటుంది. అది చూసిన విక్కీ చాలా సీరియస్ అవుతాడు. నీకు ఎంత ధైర్యం మా అమ్మ ఫోటో పగలగొడతావా? అసలు ఇంట్లో ఈ ఆటలేంటి, నువ్వేమైనా చిన్నపిల్లవా అని సీరియస్ అవుతాడు. పగిలింది ఫోటోనే కదా, ఎందుకంత సీన్ చేస్తున్నారు మీరు అని దివ్య అంటుంది. దాంతో పక్కనే ఉన్న అరవింద, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు? మా అమ్మ ఫోటో పగలగొట్టింది కాక యాక్టింగ్ చేస్తున్నా అంటున్నావా? ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని అరవింద కూడా సీరియస్ అవుతుంది. అసలు చెప్పాలి అంటే ఈ ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. ఇదంతా మా ఆస్తిని మీరు అనుభవిస్తున్నారు. ఫస్ట్ మీరు ఇంట్లో నుంచి వెళ్ళండి అని దివ్య కూడా సీరియస్ అవుతుంది. దివ్య చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఇంతలో విక్కీ వాళ్ళ నాన్న వచ్చి దివ్య చెంప పగలగొడతాడు. అక్క అన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఏం నేర్చుకున్నావు నువ్వు అని సీరియస్ అవుతాడు. ఇదంతా చూస్తున్న విక్కీ, ఇంకా చాలండి, మీ డ్రామా చాలా బాగా చేస్తున్నారు, ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని సీరియస్ అవుతాడు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.